బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. కాగా ఈ భేటీలో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ అంశాలను చర్చించనున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో రాష్ట్రంలో పలు కీలక ప్రాజెక్టులపై చర్చించగా వాటిపై రాష్ట్ర మంత్రివర్గంలో సీఎం చర్చించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ప్రధానంగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి హరీష్? థ్యాంక్ యూ వెన్నెల. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సంబంధించి కూడా కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మంత్రులు, పలువురు అధికారులకు సంబంధించి కూడా సమావేశంలో పాల్గొంటారు. ఇక ప్రధానంగా పలు అంశాలపైన దాదాపుగా 35 అంశాలపైన కూడా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా బీసీ కులగణనకు సంబంధించి బీసీలకు 42% సంబంధించి కూడా రాజకీయ ఉద్యోగ సంబంధించిన రిజర్వేషన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కులగణన చేపట్టిన నేపథ్యం కావచ్చు. మరోవైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కులాలకు సంబంధించి కూడా రిజర్వేషన్ల కల్పన కోసం ఎస్సీ వర్గీకరణ చేపట్టిన నేపథ్యం ఉంది. దాంతో పాటుగా రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా పంపిణీ కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిధి నేపథ్యం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా పూర్తిగా విధి విధానాల పైన కూడా ఖరారు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా అథారిటీ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధమవుతుంది. కాబట్టి దానికి సంబంధించిన విధి విధానాలు, అలాగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు సన్నిద్ధమవుతున్నది. ఈ నెలకు సంబంధించి కూడా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలి. కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల అనుగుణంగా ఎంత బడ్జెట్ ప్రవేశపెట్టాలనే పైన కూడా పూర్తిగా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయాలు, బడ్జెట్ సమావేశానికి సంబంధించి కూడా నిర్ణయాన్ని తీసుకునేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం ఉంది. దాంతో పాటుగా యాదగిరిగుట్టకు టీటీడీ లాగా వైటీడీఏ అథారిటీ బోర్డును ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో నిర్ణయించి కీలకంగా సంబంధించిన కూడా తీసుకునేందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధమవుతుంది. దాంతో పాటుగా భూభారతికి సంబంధించి కూడా ప్రత్యేక పోర్టల్ను తీసుకురాబోతుంది. దానికి సంబంధించిన విధి విధానాలు అంటే మొత్తంగా 35 అంశాలకు సంబంధించి ఇప్పుడు ఈ చర్చకు రాబోతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇక ప్రత్యేకంగా కులగణనకు సంబంధించి, ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి, ఈ ప్రధానంగా ఈ 2 బిల్లులకు సంబంధించి కూడా బడ్జెట్ సమావేశంలో సంబంధించిన ప్రవేశపెట్టి ఆ బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్ లో చట్టబద్ధత వచ్చే విధంగా కూడా చేయాలని కూడా బడ్జెట్ సమావేశంలో 2 బిల్లులను ప్రవేశపెట్టాలని చూస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇక పూర్తిగా విధి విధానాలకు సంబంధించి ఖరారు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక దాంతో పాటుగా ఇక మిగతా సంబంధించి నెల 8వ తేదీకి సంబంధించి కూడా మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా ఆర్టీసీలో అద్దె బస్సులను ఇచ్చేందుకు సన్నిద్ధమవుతుంది. దాంతో పాటుగా మహిళలకు సంబంధించి కూడా ప్రత్యేక ఏదైతే ఉపాధి పథకాలకు సంబంధించి ప్రారంభించబోతున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఆ విధి విధానాలకు సంబంధించి కూడా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దాంతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా మొన్న ప్రధాని మోడీ కావచ్చు, నిన్న ఏదైతే కేంద్ర మంత్రులను కూడా కలిసిన నేపథ్యం కావచ్చు, కృష్ణా జలాల వాటా పంపిణీ కావచ్చు, రాష్ట్రానికి రావాల్సిన
ప్రాజెక్టులు అలాగే పెండింగ్ నిధులకు సంబంధించి కూడా పూర్తిగా కేంద్ర మంత్రులను కలిశారు, వినతి పత్రాలు సమర్పించారు, వారితో మాట్లాడారు. కృష్ణా జిల్లాలకు సంబంధించి కూడా ఏపీ తెలంగాణకు సంబంధించిన వివాదాలకు సంబంధించి పూర్తిగా దానిపైన కేంద్ర ప్రభుత్వం జోస్యం చేసుకోవాలని కూడా ఇప్పటికే కోరిన నేపథ్యం కావచ్చు. ఇక్కడే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి ఇద్దరు కేంద్ర మంత్రులను కలిసిన దానిపైన కూడా పూర్తిగా మంత్రివర్గంలో చర్చించేందుకు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మొత్తంగా వైటీడీఏ బోర్డుతో పాటుగా 35 అంశాలు కీలకంగా రాబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక దాంతో పాటుగా రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీకి సంబంధించి కూడా మొన్న రేట్లను పెంచారు. దాంతో పాటుగా ఇంపోర్టెడ్ కి సంబంధించి విదేశాల మద్యానికి సంబంధించి కూడా ధరలను పెంచాల దానిపైన కూడా పూర్తిగా ఈ సమావేశంలో దానికి సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకోబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక దాంతో పాటుగా ఇప్పుడు రాష్ట్రానికి ఏదైతే ఇప్పుడు ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా 8వ తేదీన మహిళలకు ప్రత్యేకంగా ప్రభుత్వ పథకాలు లాంఛనంగా ప్రారంభించబోతున్న నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి ఇక బీసీ కులగణనకు సంబంధించి కూడా చట్టబద్ధత కల్పించేదిగా కేంద్రంకి పంపించేందుకు 2 బిల్లులు అసెంబ్లీ పెట్టిన తర్వాత పూర్తిగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇక ఈ అన్ని అంశాలపైన కూడా ఈ కేబినెట్ లో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.